అందరికీ నమస్కారము. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు 2 భాగాలు అయిపోయినాయి. ఇంకొక భాగం ఉంది. అయితే చాలామంది నేను అక్కడక్కడ వార్తలు ఏమింటుందంటే, రాజకీయం చేయాలంటే పైసలే ఉండాలి, దానికి ఒక గ్రూప్ ఉండాలి, దౌర్జన్యం ఉండాలి అని అనుకుంటారు. కానీ అది ఏది కాదు. రాజకీయం అనేది కూడా ఒక భూమాత లాంటిదే. భూమిని మనం దున్ని ఎలా అదును చేసి అనుకూలమైన కార్తీ బిగు చూసి ఇత్తనం వేస్తామో, రాజకీయం కూడా నిరంతరము ప్రజలను నాడిని గుర్తుపట్టి ప్రజలను మనోభావాలను దెబ్బతినకుండా ప్రేమతో జయించే విధంగా ఉండాలి. ప్రజలను ఎక్కడ కూడా నువ్వు విమర్శించినా తిట్టినా వారికి ఇబ్బందులకు గురి చేస్తే ఓట్లు ఎప్పుడు ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడు మనం భూమి ఉంది, దాన్ని ఎంత దున్నాలో అంతే దున్నాలి, ఎంత ఎరువు వేయాలో అంతే వేయాలి, ఎంత మందు కొట్టాలో అంతే కొట్టాలి. ఏది ఎక్కువైనా కానీ పంట రాదు. కాలం కూడా అనుకూలించాలి. మనం వేసే టైంకు మంచి పిండి సంచులు ఎరువులు వేస్తాలి. ఇది కూడా రాజకీయం కూడా అంతే. ఎందుకంటే పైసలు ఉన్నోడే ఇవాళ రాజకీయం చేస్తున్నా అంటే, ఇవాళ దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారు మామూలు వ్యక్తి, ఈరోజు ప్రధానమంత్రి అయినరు. ఇదే రేవంత్ రెడ్డి సీఎం గారు మామూలు ఒక పెయింటరు, ఒక ఆర్టిస్టు. మంచి సీఎం అయిందంటే దానికి కమిట్మెంట్ అనేది, మన ప్రణాళిక అనేది కరెక్ట్గా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా మీరు పైసలు లేవు, రాజకీయానికి పనికిరాబో అనేది అపోహ పెట్టుకోకండి. పైసలు అనేది ఈరోజు కొనుక్కోవచ్చు, రేపు కూడా నెక్స్ట్ వాళ్ళు ఏదంటే అప్పుడు ఆ 4 రోజుల తాత్కాలికమైందే పైసలతో కొనుక్కునే పదవి. నువ్వు దేశానికన్నా రాష్ట్రానికన్నా ఏమైనా శాశ్వతంగా ఉపయోగపడాలి అనుకునేటోడు పైసలు పెట్టి రాజకీయం చేయడము, కొనుక్కోవడము అది మంచిది కాదు. ఇంకొకటి ఏంటంటే, సరే పైసలు దేనికి అవసరము? ఆల్రెడీ నీవు నిలబడ్డట్టు ప్రచారం చేసుకోవడానికి, బ్యానర్స్కు, క్యాంపెయినింగ్కు, మైక్ సెట్లకు, ప్రచారానికి పైసలు కావాల్సిందే. ఎందుకంటే నువ్వు నిలబడేది ఎవరికి గెలవకపోతే, నీకు గుర్తే ఎవరికి గెలవకపోతే ఓట్లు ఎట్లేస్తారు? అది కూడా కావాల్సిందే అనేది మీ అందరికి తెలియజేస్తున్నాను. ఏ వ్యక్తి అయినా దేశానికో రాష్ట్రానికో నిరంతరము 10 ఏళ్ళ దిక్సూచి పెట్టుకొని పనిచేస్తాడో ఆ వ్యక్తికి ఎప్పుడో ఒకరోజు అవకాశం దక్కుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు 20 ఏళ్ళ నుండి రాజకీయం ప్రారంభించిన, నాకు ఇప్పుడు 53 ఏళ్ళు. 10 ఏళ్ళు టీడీపీ గవర్నమెంట్కి చేసిన, 10 ఏళ్ళు టీఆర్ఎస్ చేసిన, 10 ఏళ్ళు సరే అక్కడిక్కడ పోయన్నా దామోదర్ రెడ్డి గారికి 10 ఏళ్ళు చేసిన, కాంగ్రెస్కో 10 ఏళ్ళు చేసినట్టే కదా. ఇక నెక్స్ట్ మనము ఎవరు పార్టీ గుర్తిస్తే కంటే ముఖ్యం ప్రజలు గుర్తించాలి. మనం పార్టీ ముఖ్యం కాదు, ప్రజలు గుర్తిస్తే ఆ నాయకుడు బయటికి వస్తాడు అనేది మాత్రం మీ అందరికి తెలియజేస్తూ, జై గోమాత, జై రైతు.